ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో అక్కడ న్యూ ఇయర్ జోష్ పెద్దగా కనిపించడం లేదు. దేశ రాజధాని వాసులు కొత్త ఏడాదిలోకి తీవ్రమైన వాయు కాలుష్యం నడుమ అడుగుపెట్టనున్నారు. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారింది. కొత్త ఏడాది సంబరాల వేళ అందరినీ నిరుత్సాహపరిచే వాతావరణం తలెత్తింది. వేడుకలకు సిద్ధమయ్యే తరుణంలో పొగమంచు కమ్మేసింది. పొగమంచు చలిలో రాజధాని ప్రజలు, పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇక్కడ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడమే కాకుండా విమాన రైలు ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. స్టంపర్డ్ జంగ్ వంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కంటే తక్కువ నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు ఎంత దట్టంగా ఉంటుందనే కంటికి ఎదురుగా ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన సుమారు 100 విమానాలు రద్దు కాగా వందలాది విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే పరిస్థితి రైల్వే శాఖలోనూ కనిపిస్తోంది. కొత్త ఏడాది వేడుకల కోసం ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్న వేలాది మంది విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోతున్నారు. పలు విమానాలు రద్దు అవుతుండగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రతి ఏటా శీతాకాలంలో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ గా మారుతుంది. ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈసారి భారీ ఎత్తున న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే పరిస్థితి లేదని ఢిల్లీ వాసులు అంటున్నారు.